గౌరవనీయులైన తల్లిదండ్రులకు నమస్కారం. అలానే విద్యార్థులకు మా ఆశీస్సులు. దయచేసి మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక్క 5 నిమిషాల సమయం మాతో కేటాయించండి. నా పేరు ప్రసాదరావు. ఆల్ఫా యంగ్ మైండ్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, మెంటర్ ఇన్ మ్యాథమెటిక్స్. నాకు ఈ మ్యాథమెటిక్స్ టీచింగ్లో 27 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ అనుభవంలో నేను గమనించింది ఏంటంటే, చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వచ్చే, సార్ మా అబ్బాయి స్కూల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్, యూనిట్స్ కానివ్వండి, క్వార్టర్లీ కానివ్వండి, హాఫ్ ఇయర్లీ కానివ్వండి, స్కూల్లో జరిగేటువంటి ట్రెడిషనల్ ఎగ్జామ్స్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చూపిస్తున్నాడు, మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి. కానీ స్కూల్లో జరిగేటువంటి ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ పాల్గొన్నప్పుడు పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉంటుంది అని స్టూడెంట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామ్స్ మనం ట్రెడిషనల్గా కాంపిటేటివ్గా డివైడ్ చేసినప్పుడు ట్రెడిషనల్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కానీ కాంపిటేటివ్ ఆర్ ఎంట్రన్స్ ఆర్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. ఇది ఎంతో కాలం బట్టి వింటున్నాం, సాల్వ్ చేస్తూ వస్తున్నాం. మేం గమనించింది ఏంటంటే, ట్రెడిషనల్ ఎగ్జామ్స్లో అంటే స్కూల్లో జరిగేటువంటి రోజువారీ పరీక్షల్లో పిల్లవాడు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా టీచర్ చెప్పేది గుర్తుంచుకొని తిరిగి రాయగలిగితే మార్క్స్ వచ్చేస్తాయి. దాన్ని రిమెంబరెన్స్ అండ్ రిప్రజెంటేషన్ అంటాం. తొంభై 92% మంది మన విద్యార్థులు ఇలానే చదువుకొని ఇలానే పరీక్షలు రాసి మంచి మార్కులు సంపాదిస్తున్నారు. వేరస్ అదర్స్ కాంపిటీటివ్స్, వీటిల్లో ఇలాగ 92%, ఇలాగ 8%. ఈ కాంపిటీటివ్స్లో సక్సెస్ రేట్ రావాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇన్డెప్త్ కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇన్డెప్త్ కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉండాలి. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అలానే అనలిటికల్ థింకింగ్ ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అలానే హార్ట్స్ అంటే హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి. ఇది ప్రొఫెషనల్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్ టెర్మినాలజీ. మీకు సులభంగా అర్థం కావాలంటే పేరెంట్స్కి ఒక ప్రాబ్లమ్ని స్టూడెంట్స్ సాల్వ్ చేయాలంటే దాన్ని చక్కగా అర్థం చేసుకొని ఏ ఫార్ములా ఉపయోగించి చేయాలి, దీనికి సంబంధించి పోయిన తరగతిలో ఏదైనా నేర్చుకున్నారా, ఆ ఫార్ములాస్ ఏమైనా అప్లై చేయొచ్చా, లేదా ఇప్పుడు నేర్చుకున్న ఫార్ములాస్ ఏమైనా అప్లై చేయాలి, లేదా కొత్తగా ఏమైనా పద్ధతులు ఆవిష్కరించవచ్చా, ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా, వాటినే ఓవరాల్గా ఇలాగ డివైడ్ చేసి చెబుతారనమాట. ఎందుకు ఏమిటి ఇలాంటి పద్ధతులు పిల్లలకు నేర్పించుకోవటం. ఈ తరహాలో చదువుకొని ఈ తరహాలో చదివి
ఈ తరహా సబ్జెక్ట్ నేర్చుకున్న పిల్లలకి సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. మా ఉద్దేశం ఏంటంటే అందరి పిల్లలకు కూడాను ఈ తరహాలో సబ్జెక్ట్ నేర్పించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మాస్టర్ ఇన్ మ్యాథమెటిక్స్ అవుతారు. ఓకే, ఇప్పుడు మేము వీటిని దృష్టిలో పెట్టుకొని గత 5 ఏళ్ళుగా ఆల్ఫా ఆన్లైన్ ఎడ్యుకేషన్లో, ఆల్ఫా యంగ్ మైండ్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లో పిల్లల్ని ట్రైనప్ చేస్తూ ఉన్నాం. వీటిని దృష్టిలో పెట్టుకొని ట్రైనప్ చేస్తూ ఉన్నాం. వాళ్ళల్లో మేము చాలా చక్కటి ప్రోగ్రెస్ని గమనించాం. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మేము డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మేము మా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 5 ఏళ్లలో మేము గ్రహించిన దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ని పిల్లలకి ఫీడ్ చేయదలుచుకున్నాం. దీంతో పాటుగా ఫేమస్ ఐఐటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని కూడా పరిగణలో తీసుకొని ఆ సిలబస్ ఫ్రేమ్ చేయడం జరిగింది. జనరల్గా ఐఐటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్, కోఆర్డినేట్ జామెట్రీ మేజర్ పోర్షన్ ఇవే ఉంటాయి. మేజర్ పోర్షన్ ఆఫ్ ది మార్క్స్ వీటి నుంచే వస్తుంటాయి. వీటికి సంబంధించి బ్రాడర్ కాన్సెప్ట్లో వీటిని ఇంటర్మీడియట్లో ఎలా అంటారు, కానీ స్కూల్ లెవెల్లోకి వెళ్ళేసరికి వీటికి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడాను ప్రైమరీలో, మిడ్ లెవెల్లో మేము చెప్పే టాపిక్స్ రూపంలోనే ఖచ్చితంగా ఉంటాయి. వాటి గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోర్స్ నేమ్ దిస్ ఇస్ ఎసెన్షియల్ మ్యాథమెటిక్స్, ఈ కోర్స్ నేమ్. అలానే దిస్ ఇస్ డిజైన్డ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నాట్ ఓన్లీ ఐఐటి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామే కాదు, ఏ ఒలింపియాడ్కి వెళ్ళినా సరే, అలానే ఎటువంటి పోటీ పరీక్షకి వెళ్ళినా సరే ఖచ్చితంగా వీళ్ళవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కిల్స్ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ సిస్టమ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ప్రైమ్స్ అండ్ కాంపోజిట్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఫ్రాక్షన్స్ వర్సెస్ రేషనల్స్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న విషయం చెబుతాను మీకు. నెంబర్ సిస్టమ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ప్రైమ్స్ అండ్ కాంపోజిట్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇవి చూసుకున్నాం అనుకోండి, చాలామంది పిల్లల్లో వీటిలో నేర్చుకొని ఉండొచ్చు, కానీ మర్చిపోతారు. హైయర్ క్లాస్ వచ్చే కొద్దీ మర్చిపోతారు. సో వీటిని రివైజ్ చేయటము, క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్షన్స్ వర్సెస్ రేషనల్ నెంబర్స్, టీజింగ్ ఇన్ టీజర్స్. ఎందుకు దీని పేరు ఇలా పెట్టడం జరిగిందంటే, పిల్లల్లో ఎప్పుడైతే +4, +7, +6 అలాంటి వాటితో హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ -6, +4 ఇలా నెగిటివ్ సైన్స్ ఎంటర్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు, ఇబ్బంది పడతారు. దానికి సంబంధించి సైన్ కన్వెన్షన్స్ కానివ్వండి, ట్రాన్స్పోజిషన్ టెక్నిక్స్ కానీ నేర్పించుకోవాల్సి ఉంటుంది కాన్సెప్చువల్గా. యాజ్ వెల్ యాజ్ మల్టిప్లై ఇట్ సెల్ఫ్, ఇదంటే ఎక్స్పోనెన్షియల్ కిందకు వస్తుంది, అంటే ఆల్జిబ్రా పార్ట్ కిందకు వచ్చేస్తుంది. ఎక్స్పోనెన్షియల్ క్యాలిక్యులేషన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, అప్రాక్సిమేషన్స్ అండ్ సింప్లిఫికేషన్స్, ఆల్జిబ్రా. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్, అప్రాక్సిమేషన్స్ అండ్ సింప్లిఫికేషన్స్. చూడండి, అప్రాక్సిమేషన్స్ అండ్ సింప్లిఫికేషన్స్ మీకు ఫిజిక్స్లో, మ్యాథ్స్లో ఎలా ఉంటుందో ఫిజిక్స్లో కూడా ఉంటుంది. దీని ఇంట్రడక్షన్, దీని ఇన్వాల్వ్మెంట్ అలానే కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. రేషియో అండ్ ప్రపోర్షన్స్ కూడా అదే రకంగా దీని ఎఫెక్ట్, దీని పార్టిసిపేషన్ కెమిస్ట్రీలో కూడా కన్సిడరబుల్గా ఉంటుంది. ఓకే, ఆల్జిబ్రా, లీనియర్ ఈక్వేషన్స్. చూడండి, ఈ సమస్య ఏదైనప్పటికీ కూడాను దాన్ని మనం ఆల్జిబ్రాలో మార్చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. ఏదైనా కూడాను మీరు గమనిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మల్టీ కాన్సెప్చువల్ సమ్స్ కూడా ఉంటాయి. ట్రిగ్నామెట్రీని ఆల్జిబ్రా టెక్నిక్స్ యూజ్ చేసుకొని ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, యావరేజెస్ అండ్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్ కానివ్వండి, వర్క్ అండ్ టైం కానివ్వండి, ఈ 5 కూడాను ఎయిత్ స్టాండర్డ్లో ఖచ్చితంగా కమర్షియల్ మ్యాథమెటిక్స్ అనే ఫామ్లో పిల్లలు చెప్పాల్సి ఉంటుంది. దీంట్లో పిల్లలు పర్ఫెక్షన్ రావాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఇవి ఖచ్చితంగా
మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ న్యూమరికల్ సాల్వ్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ఏ స్టూడెంట్ అయితే చక్కగా ఆలోచించగలుగుతాడో అతను మాత్రమే చేయగలుగుతాడు. ఎవరైతే ఇవి చక్కగా చేయగలుగుతారో వాళ్ళకి మంచి ఆలోచన సామర్థ్యాలు పెరుగుతాయి. యూనిటరీ మెథడ్, మెన్సురేషన్, జామెట్రీ, డిఫరెంట్ షేప్స్ అండ్ స్టడీ. జామెట్రీ, డిఫరెంట్ షేప్స్ అండ్ స్టడీ. ఈ జామెట్రీ, డిఫరెంట్ షేప్స్ అండ్ స్టడీ ఇవేంటంటే ట్రిగ్నోమెట్రీలో కానీ, అలానే కోఆర్డినేట్ జామెట్రీలో 3 డైమెన్షనల్ గురించి చదువుకునేటప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా వీనికి సంబంధించిన నాలెడ్జ్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మేము చెప్పిన టాపిక్స్ అన్నీ కూడాను స్టూడెంట్స్కి ప్రైమరీ లెవెల్లో, మిడ్ లెవెల్లో ఖచ్చితంగా నేర్పించాల్సినటువంటి ఎసెన్షియల్ మ్యాథమెటికల్ స్కిల్స్. ఎప్పుడైతే స్టూడెంట్స్ పర్ఫెక్షన్ దీంట్లో ఉంటుందో ఆటోమేటిక్గా ఆ పర్ఫెక్ట్ బేసిక్స్ మీద మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకొని, స్ట్రాంగ్ ఫౌండేషన్తో దాని ద్వారా వచ్చిన చక్కటి బలమైన నమ్మకంతో వాళ్ళు ఫర్దర్గా సబ్జెక్ట్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళు 6th క్లాస్ లెవెల్లో ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా మనం క్రాక్ చేయొచ్చు. అలానే ఆ డెవలప్డ్ కాన్సెప్చువల్ అండ్ అప్లికేషన్ స్కిల్స్తో ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటీజీ కానీ ఇంకా దేన్నైనా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే క్రాక్ చేయగలరు, సక్సెస్ఫుల్గా డీల్ చేస్తారు. ఓకే, ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు. ఈరోజు చూడండి, ఈ రోజులో చూసుకుంటే ఏ రంగం అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇన్వాల్వ్ అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ one thing is sure, mathematics-లో once if your son or daughter becomes master in మ్యాథమెటిక్స్లో మాస్టర్ అయిన పిల్లలు ఏఐని చాలా ఎఫెక్టివ్గా టీచ్ చేయగలరు, ఎఫెక్టివ్గా ఏఐని డీల్ చేయగలరు. రిమార్కబుల్గా ఎగ్జిస్ట్ అవ్వాలి, సర్వైవ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటి టాపిక్లో మాస్టర్ అయ్యి తీరాలి. ఓకే, దీనికి సంబంధించి మేము ఒక 40 hours ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. 40 hours ప్రోగ్రాంలో ప్రతి అవర్లో ఒక అవర్లో ఏం జరుగుతుంది అంటే పిల్లలకి నేను చెప్పినటువంటి 22 టాపిక్స్లో ప్రతి టాపిక్లోనూ ఏవైతే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇన్డెప్త్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ అవసరం అవుతాయో, అలానే ప్రాబ్లమ్ ట్యాక్లింగ్ స్కిల్స్ అవసరమవుతాయో, అనలైటింగ్ స్కిల్స్ అవసరమవుతాయో, అలానే హైయర్ ఆర్డరింగ్ థింకింగ్ స్కిల్స్ అవసరమవుతాయో అలాంటి ప్రాబ్లమ్స్ని స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్పర్ట్ మెంటార్స్. ఆ తర్వాత స్టూడెంట్ ప్రాబ్లం అవసరాన్ని బట్టి ఇండివిజువల్ ఇంట్రాక్షన్ జరుగుతుంది. ఆ అవైలబిలిటీ, ఆ సదుపాయం మాకుంది. ఆ తర్వాత పిల్లలకి హోమ్ టాస్క్ వర్క్షీట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వటము, అలానే దాన్ని రెగ్యులర్ ఫాలోఅప్ చేయడం ద్వారా మంచి ఇంట్రాక్షన్ ఫామ్ చేయటం, హెల్తీ ఇంట్రాక్షన్ ఫామ్ చేయటము, నాలెడ్జ్ ట్రాక్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా ప్రతి పిల్లవాడిని, ప్రతి స్టూడెంట్ని కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అసెస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం మొత్తం ఏ స్టూడెంట్ అయితే సక్సెస్ఫుల్గా 40 hours కంప్లీట్ చేస్తారో నో డౌట్ హీ ఈజ్ గోయింగ్ టు బీ మాస్టర్ ఇన్ మ్యాథమెటిక్స్. అలానే ఈ ప్రోగ్రాం గురించి ఇంకా ఇతర వివరాల కోసం మేము ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాము, అవేర్నెస్ మీట్. ఖచ్చితంగా ఆ మీట్ వివరాల కోసం మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్ యూ. ఆల్ఫా యంగ్ మైండ్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. Sir, Madam,
ఇది విద్యార్థులకు ఖచ్చితంగా ఉపయోగపడే సమాచారం కాబట్టి మీరు మీ వాట్సాప్ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయగలరని ప్రార్థన. మ్యాథమెటిక్స్ నందు విలువైన ఆసక్తికరమైన సమాచారం కొరకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయగలరు. అభినందనలతో మీ ఆల్ఫా యంగ్ మైండ్స్.